गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपवस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीर्वाजनेवती दीनामवित्रेवतु गणेशाय नमः सरस्वत्यै नमः శ్రీగురుభ్యో నమః హరి ఓం. ఉగాది తరువాత ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా విజయ పరంపర కలగబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి, ఎవరికి ఏ విధంగా ఏ దేవుణ్ణి పూజిస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయాలు ఇప్పుడు శుభయోగాల గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రోభాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ రూపంలో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు పంపించవచ్చు. అదేవిధంగా జాతక పరిశీలన కోసం కూడా 9866044439ని సంప్రదించవచ్చు. కదలి వివాహాలు, కుంభ వివాహాలు, ఏదైనా సరే జపాలు, హోమాలు, ఏవైనా వేట్ల కోసం అన్నా సరే మనల్ని సంప్రదించవచ్చు. అంతేకాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలుగా నేను చేస్తూ ఉన్నాను. అందుకని మీ పిల్లలకి పెళ్లి సంబంధాల కోసం, మీ బంధుమిత్రులకి పెళ్లి సంబంధాల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. క్రోధినామ సంవత్సరం యుగాది తరువాత ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి వారికి తెలుసుకుందాం. మరి ఈ మిథున రాశి వారికి చూసినట్లయితే కనుక కొన్ని పరిస్థితులు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పొచ్చు. పట్టిందల్లే బంగారం అంటాం కదా. ఉగాది తర్వాత మిథున రాశి వారంత అదృష్టవంతులు ప్రపంచంలోనే లేరేమో. ఆర్థికంగా ఎక్సలెంట్, ఆరోగ్యపరంగా ఎక్సలెంట్గా ఉంటుంది, లాభం బాగుంటుంది, శత్రువుల మీద విజయం సాధిస్తారు. తర్వాత మంచి మీ పేరు ప్రఖ్యాతులు, సంఘంలో ఉన్నతమైనటువంటి పరిస్థితులు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఒకేసారి బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులకి మీరు వెళ్ళడానికి అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. ఈ యొక్క మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ. అయితే ఏంటంటే కనుక అందరితోటి సఖ్యతగా ఉంటారు, అన్నీ బాగుంటాయి. కానీ మధ్య మధ్యలో చిన్నగా మాట పట్టింపులు ఇవన్నీ కామనే. ఎందుకంటే మనకి అద్భుతమైనటువంటి పరిస్థితులు అనుభవించేటప్పుడు ఆనందం, ఆ తర్వాత చిన్న ఏదైనా ఇబ్బందులు కలిగినా కూడా తుల్యనింద స్తుతిర్మౌని సంతుష్టే ఏనకేన చిత్ అంటాడు భగవద్గీతలో. అందువల్ల అవేం పెద్ద పట్టించుకోము. బ్రహ్మాండంగా విజయ పరంపరలో ముందుకు దూసుకుపోతూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఆదాయం బాగుంటుంది. ఆదాయం ఎప్పుడైతే బాగుందో అన్ని విధాలకు కూడా మనకి విజయమే నడుస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక శుభకార్యాల నిమిత్తం మాత్రం డబ్బు మాత్రం బ్రహ్మాండం ఖర్చు పెట్టేస్తారండి. ఎక్సలెంట్గా ఖర్చు అంటే వస్తుంది, ఆ వచ్చింది ఎక్సలెంట్గా మీరు ఖర్చు పెడతారు. అందరి మన్ననలు పొందుతారు. బంధువులు, మిత్రులు అందరూ కూడా అబ్బా టాప్గా చేసావు నువ్వు అనే మాట అయితే వినపడుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే కనుక ఆరోగ్యం విషయం, తర్వాత సంతానం విషయం, అన్ని విషయాల్లోని కూడా తగిన జాగ్రత్త. అంటే వేళకి తింటూ వేళకి నిద్రపోతూ చక్కగా మీరు సంతానం కూడా ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు అనేది మంచిగా మీరు అంతా కూడా ప్లానింగ్ చేసుకొని ఎక్సలెంట్గా మీరు ముందుకు వెళ్ళడానికి శుభకరమైనటువంటి పరిణామాలు ఉగాది తర్వాత బాగున్నాయి అని చెప్తూ ఉన్నాను. కొన్ని విషయాలలో మీరు గబక్కున మాట అనడం అనేది కాస్త తగ్గించుకుంటే మంచిది. ఎందువలన అంటే కనుక తన కోపమే తన శత్రువు అన్నట్టుగా గమ్మున కోపం వచ్చేసి చటుక్కని మాట అనేస్తే మాటని వెనక్కి తీసుకోలేము. అప్పుడు అవతల వాళ్ళు నొచ్చుకుంటారు. కాబట్టి ముందే మనము కొంత మాట్లాడేటప్పుడు కాస్త సమన్వయం ఉంటే మీకు తిరిగే లేదని చెప్పొచ్చు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త తీసుకోండి. డ్రైవింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ట్రాన్స్ఫర్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు ఇష్టమైనటువంటి ఊర్లకే వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రై చేసుకోండి. గృహంలో మీరు గృహాన్ని స్థాన మార్పులు అంటే ట్రాన్స్ఫర్ ద్వారా కానీ, లేకపోతే ఇంకొక పెద్ద ఇంట్లోకి వెళ్ళడం కానీ, లేకపోతే ఇల్లు మారడం కానీ ఏదైనా సరే అకస్మాత్తుగా చేస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి పరిణామాలు కనబడుతున్నాయి. తర్వాత ఏంటంటే కనుక మధ్యవర్తిత్వాల విషయంలో కాస్తంత పట్టించుకోకండి, వెళ్ళకండి. అసలు వెళ్లకుండా ఉంటేనే మీరు క్షేమదాయకం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అధికారులతో మాట్లాడేటప్పుడు లౌక్యంగా మంచి ఓపికతో నవ్వుతూ మాట్లాడండి. ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అయిపోతాయి. కోపం అనేది మాత్రం పక్కన పెట్టేయండి. అసలు మనకొద్దు కోపం అనే సెక్షనే వద్దు
అనే విషయంలో ఉండండి. తర్వాత ఏంటంటే కనుక శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెడతాయి, ఒక కొలుక్కొస్తాయి. అమ్మయ్య మనం ఈ చేసిన ప్రయత్నం ఫలించింది. ఏదైనా స్థలాలు కొనాలన్నా, గృహం మారాలన్నా, లేకపోతే ఏదైనా సరే స్థిరాస్తుల వ్యవహారం కానీ జాగ్రత్తగా అన్నీ చక్కబెట్టుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగానే కనపడుతున్నాయి. మీరు మీ యొక్క మాటని అందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళు ఇంటా బయట కూడా గౌరవిస్తారు. మంచి కార్యసాధన మీరు చేయగలుగుతారు. అందువల్ల మీకు తిరుగులేదనే చెప్పొచ్చు. పట్టుదల, లౌక్యం రెండు పట్టుకోండి, తప్పనిసరిగా మీరే విన్నర్గా మిగులుతారు. విజయమో బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మీరు చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే కనుక ప్రతిరోజు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః అని అనుకుంటూ నవగ్రహ స్తోత్రం పంచాంగాల్లో ఉంటుంది. అది కనీసం మన మాధ్యమాల ద్వారా కూడా మీరు వినొచ్చు. ఈ విధమైనటువంటి ప్రతి శనివారం నాడు కూడా నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయడం, అన్నదానం చేయడం చక్కనైనటువంటి సూచన. శ్రీరామ అని రాస్తూ ఉండండి. శ్రీరాముడు ఎక్కడైతే శ్రీరామ నామస్మరణ వినపడుతుందో కార్యసిద్ధి కలిగించేటటువంటి హనుమంతుడు అక్కడే ఉంటాడు. అందువలన మీకు అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. శనివారం నాడు అన్నం దానం చేయడం మాత్రం మానకండి. ఒక్కరికైనా కడుపు నిండా భోజనం దానం చేస్తూ ఉండండి. అదే మీకు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్షగా మారిపోతుంది. మిథున రాశి వారు చాలా చాలా అదృష్టవంతమైనటువంటి యోగాలు కనపడుతున్నాయి. మీ కోపాన్ని కాస్తంత బీరువాలో పెట్టి తాళం వేసేయండి. మిథున రాశి వారు ఇంకొక ముఖ్యమైనటువంటి సూచన పాటించాలి. మీరు ఏంటంటే కనుక స్థిరాస్తుల విషయాల్లో, క్రయ విక్రయాల విషయాల్లో ఏదైనా వాయిదా పడితే టెన్షన్ తీసేసుకుంటారు. ఆ టెన్షన్ తీసుకోకండి. ఫస్ట్ మన ఆరోగ్యం మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా, ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదే విషయంలో ఏంటంటే కొన్ని విషయాల్లో కోర్టు వరకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకని కాస్త అంతవరకు వెళ్ళనిచ్చుకోకుండా పెద్దల ద్వారా మీరు పరిష్కరించుకోవడం చెప్పదగిన సూచన. తర్వాత ఏంటంటే పట్టుదల బాగుంది, అన్ని విధాలా బాగుంది, కానీ ఏదైనా సరే వస్తువులు ఎక్కడైనా మర్చిపోయేటటువంటి విషయం కనపడుతుంది. ఆ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. శుభకార్య ప్రయత్నాలకి ఆటంకం కలిగింది అని అయ్యో వాళ్ళేదో ఈ విధంగా ఆటంకం వచ్చిందే అని విచారించకండి. ఏం పర్వాలేదు, ఈ ముహూర్తం కాకపోతే ఇంకా మంచి ముహూర్తం పెట్టుకుందాం అనే ఆలోచన చేయండి. అద్భుతంగా మీరు విజయం కాదు, ఇంకా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి కార్యాలు మీరు సాధించగలుగుతారు. మీ యొక్క చేతిలో ఉన్నది ఒక్కటే, శ్రీరామ అని రాతపూర్వకంగా రాయడం వలన అన్ని ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతుంది. ఎప్పుడైనా శనివారం పూట విష్ణు సహస్రనామాన్ని వినడం అనేది అలవాటు చేసుకోండి. ఓం శ్రీ నమో వెంకటేశాయ అనుకుంటూ ఉండండి.